ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఏపీ మంత్రి లోకేష్ ఆసక్తికరమైన విషయాన్ని తన ట్వీట్ లో పోస్ట్ చేశారు. తన కుటుంబ సభ్యులకు అవార్డులు రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నాన్న చంద్రబాబుకు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్, అమ్మకి గోల్డెన్ పీకాక్, సతీమణికి ఇండియా మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడం కంటే తన కుటుంబ సభ్యులతో పోటీ చేయడం కష్టంగా ఉందని మంత్రి లోకేష్ సరదాగా వ్యాఖ్యానిస్తూ పోస్టులు రాసుకొచ్చారు. ఏపీలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద కుటుంబాలకు భరోసా అందిందని రాయదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాసులు అన్నారు. అనంతపురం జిల్లాలో 30 మందికి 9 లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ఆయన. ఈ ఏడాదిన్నర కాలంలో 210 మందికి 1,60,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ అందించామని ఎమ్మెల్యే వెల్లడించారు. చెక్కులు అందుకున్న కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా స్వరాజ్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఎన్జీఓస్ అపార్ట్మెంట్ లో శ్రీరామ్ నగర్ కు చెందిన వెంకటయ్య ఈ నెల 11వ తేదీన హత్యకు గురయ్యాడు. మృతుడు తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణలో వెంకట సుబ్బయ్యపై దాడి చేయగా అతను అక్కడికక్కడ మృతి చెందాడు. హత్య కేసులో ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ తో పోలీసులు పరిశీలించారు. మృతుడి స్నేహితులు ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో నూతన సీఐగా వేణుగోపాల్ బాధ్యతలు చేపట్టారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తారని పేర్కొన్నారు ఆయన. మట్కా, గుట్కా, పేకాట, ఇసుక అక్రమ మద్యం రవాణాకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. నేర చరిత్ర కలిగిన వారందరూ చట్టాన్ని దుర్వినియోగం చేయరాదని నూతన సీఐ సూచించారు. నంద్యాల జిల్లాలో భక్తుల సౌకర్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం దేవస్థానంలో ఇక నుంచి అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులో ఉంటాయని ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. స్వామి అమ్మవార్ల సేవా టికెట్లు, ఆర్జిత అభిషేకాలు, యాగాలు, హోమాలు, వసతి సదుపాయాలు అన్ని అందుబాటులో ఉంచామన్నారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఈవో శ్రీనివాసరావు కోరారు. పార్వతీపురం మన్యం జిల్లాలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. గుడి నుంచి వెళుతోన్న మహిళ మెడలోని 3 తులాల బంగారాన్ని దొంగలు లాక్కెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో రీల్స్ తో హల్చల్ చేసింది ఓ యువతి. 2 రోజుల క్రితం శ్రీశైలం ఆలయం వద్ద రోడ్డుపై రీల్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పెట్టింది. అయితే తాను చేసిన రీల్ పై స్పందించడం కాదు, సమాజంలో జరుగుతున్న సమస్యలపై దృష్టి పెట్టండి అంటూ మరో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాకుళం నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలంటూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 సరిచేయాలంటూ జిల్లా కార్యదర్శి కిషోర్ డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న ఒక టీచర్ సెలవు పెట్టాలంటే ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధ్యాయులను ఇబ్బంది పెడితే ఉద్యమిస్తామన్నారు.